అవధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత ముఖ్య అతిథి గారు చివరిలో వారి యొక్క ప్రసంగం ఉంటుంది. ఇప్పుడు కవితామూర్తి, ప్రతిభామూర్తి కవితా ప్రసాద్ అవధానం కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమాతృగురుభ్యాం సహాయ ఇష్టదేవతా ప్రార్థనతో అవధానాన్ని ప్రారంభిద్దాం. శ్రీమన్మానసచారిణి ప్రణవ వంశీనాద సంవాసిని ప్రేమానంద విలాసిని పశుపతి ప్రేమానుసంధాయిని క్షేమ ఐశ్వర్య వినోదదాయక మహాశ్రీంకార సంరూపిణి రామా రమ్య వినోదిని కనక దుర్గా భర్గమార్గ ప్రియా. భర్గమార్గ ప్రియ అయిన కనకదుర్గని బీజాక్షరా సహితంగా ఆవాహన చేస్తూ మా భద్రాచల రామచంద్రమూర్తి, మాది భద్రాచలం, ఆ స్వామి సన్నిధానంలో చేసుకున్నట్టుగా భావిస్తూ ఆ రాముని నా కళ్ళెదురుగా ఉన్నట్టుగా భావిస్తూ వారిని సంబోధిస్తాను. శ్రీకర పంకజాప్త అతీ సుమ సన్నిభ చారు విగ్రహ ఓ కమలప్తవంశమణి ఓ జగదేక ధనుష్మదగ్రణి ఓ కమనీయ రూప విభవోజ్వల భద్రధరాధరేశ్వర మా అవధాన సత్క్రియను మాన్యత గుప్పగదయ్య రాఘవ. తెలుగు పద్యం. పద్యం పేదవాడి సంగీతం. పద్యం ప్రతి గుండెలో నినదించేటటువంటి ఒక వీణానాదం. అగసుత భవనావల సమంచితమై అగసుత భవనావల సమంచితమై మృదువ విలాసమై నిగమ త్రికంగనారవ వినిర్గత తాళలయావధనమై సుగమము ఉదత్త భావనల శోభనమై రసమండితం ముఖం సొగసుల పద్యమై త్రిపుర సుందరి మీకు ప్రసన్నమై. సొగసుల పద్యమై త్రిపుర సుందరి మీకు ప్రసన్నమయ్యడి. ఒక్కసారి అవధానులకి విఘ్నేశ్వరుడు అంటే ఎక్కువ ప్రేమ. ఎందుకంటే ఇంతమంది పృచ్ఛక విఘ్నరాజులు ఉన్నారు ఇక్కడ. అసలు విఘ్నరాజులు ఒకసారి పలకరించారు. ఆయన ఏం చేస్తున్నట్ట ఒక కైలాసంలో శివుడి యొక్క అంకపీఠం మీద కూర్చున్నట్ట. ఒకసారి అకలంకము, ఒకసారి శ్రీకంఠున కలంకము అంకమున చేరి బాలుడై యువాని. నాన్నగారు తొడ మీద కూర్చున్నాడు కాసేపు అంత. ఒకసారి గిరిజ వెనకకు చేరి మెల్లగా దొబోసులాడడు దొంగవాణి. అమ్మ దగ్గరికి వెళ్ళి వెనక్కి వెళ్ళి అమ్మా అన్నాడు. మమ్మీ అనలేదు. గిరిజ వెనకకు చేరి మెల్లగా దొబోసులాడడు దొంగవాణి. నాన్న అమ్మ అయ్యారు. తమ్ముడున్నాడు. ఒకసారి చిన్న తమ్మునకు తాను జోడిగా పందాలు వేసి గెలుపొందువాని. ఒకసారి గణ బృంద సకలములకు తాను అధ్యక్ష పదవిని ఎలరువాని. ఆయు అవధానకతు శుభారంభ వేళ ఆత్మశక్తికి ధ్యానములందజేదు విఘ్నరాజుగా పూజల విఘ్నగతిని కొలిచి పూజింతు ఈనాడు కూర్మి మీరా. అవధాన స్వరూప స్వభావాలకు వెళ్ళము. ఇప్పటికే నా గడియారంలో 11:35 అయింది కాబట్టి అవధానం అదే మాట్లాడుతుంది. నేను ప్రేక్షక పాత్ర మాత్రమే. ఏ శక్తి నాలో ప్రవేశించి నాతో ఏం పలికిస్తుందో అందులో ఉన్న గుణాలన్నీ కూడా ఆ కనకదుర్గవి. దోషాలు మాత్రం కవితా ప్రసాద్. నేను పండితుడిని కాదు, కవిని కాదు. కేవలం తెలుగు భాష పైన మాత్రమే ఒక
రకమైనటువంటి అభిమానంతో ఇక్కడికి వచ్చి అవధానం చేస్తున్నారు. గంటకు 300 కందపద్యాలు చెప్పారని, అనేక కావ్యాలు రాశారని నా మీద ఆత్మీయంగా చెప్పినటువంటి ప్రశంసలే కానీ అవన్నీ అతిశయోక్త్యాలని కాదు. నాకు తెలుసు నా బలహీనత ఏమిటో. కానీ ఒకే ఒక్క బలం ఉంది. తెలుగు భాషని ఆంధ్రదేశంలో కృష్ణదేవరాయల కాలం నాటి కన్నా మించి స్వర్ణయుగాన్ని తేవడం కోసం మా చివరి ప్రేరణ కోసం చేస్తున్న ప్రయత్నమే కానీ ఇది పండిత పరీక్షగా భావించవద్దని నా శక్తి మేరకు చేస్తానని. తిరుపతి వెంకటేశ్వరులు ఇక అవధానంలోకి వస్తున్నాం. తిరుపతి వెంకటేశ్వరులు తీర్చిన తక్కసు ఇద్ది, ఇందులో చిరుతలు ఎంగులు పులులు తింగములు గ్రతింపనెచ్చు ఏమరినా. తిరుపతి వెంకటేశ్వరులు తీర్చిన తక్కసు ఇద్ది, ఇందులో చిరుతలు ఎంగులు పులులు సింగములు గ్రతింపనెచ్చు ఏమరిన. రథజ్ఞ పృచ్ఛకులు మాకిక రక్షణగాగ మీదు ఆదరమున విత్తు వధాన విధాన వినోద నైపుణి. విరిహస్త్రములతోడ పృచ్ఛకులిదే వెంచేసి ఉన్నారు, నా అవధాన ప్రతిభా విలోకనకునై ఆనందము చెంద. విరిహస్త్రములతోడ పృచ్ఛకులిదే వెంచేసి ఉన్నారు, నా అవధాన ప్రతిభా విలోకనకునై ఆనందము చెంద. సత్కవులు పండితులు రథజ్ఞులను గల్గం కావ్య బృందావని అవలోకించిన ఎట్లు దోచు గద అధ్యక్ష నమస్కారము. నోట్బల విశ్వనాథ శాస్త్రి గారు, శర్మ గారు, శాస్త్ర పాండిత్యం వల్ల శాస్త్రి గారు ఆనందాన్ని ఇస్తారు కాబట్టి శర్మ గారు. వారిని చూస్తూ ఉంటే ఒక వ్యాసుడు నా పక్కన కూర్చున్నట్టుగా ఉంది, ఒక వాల్మీకి పక్కన కూర్చున్నట్టుగా ఉంది. ఆ మౌన వ్యాఖ్యలోంచి నేను అనేకమైన పద్యాలు పెట్టుకుంటాను. వారి ఉపాసన బలం నా మీద ఉండాలని. దుర్బలమైన జాతికి హితోపిక సంస్కృతమిచ్చుచుండు. జాతికి సంస్కృతిని కాదు సంస్కృతాన్ని కూడా ఇస్తుంటారు. దుర్బలమైన జాతికి హితోపిక సంస్కృతమిచ్చుచుండు, ఇచ్చితాను ఈ బర్బర పూర్తి వీడి ప్రతిభను ప్రకటించడి మూర్తి. ఈయనే అద్భుత సంఖ్యలో నుతులు నందగజేయుడు మా దోర్బల విశ్వనాథునికి దోసిలి యొగ్గి నమస్కరించడం. దోర్బలకి బలం రాజా అంటారని ఇందాక యామిని సరస్వతి గారు జ్ఞాపకం చేస్తారు. ఆ సందర్భం మీరు వీరే నా బలంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమంలో సమస్య, దత్తపది, నిషేధాక్షరి, వర్ణన, కావ్యాంతరణం, ఆశు, అప్రస్తుత ప్రసంగంతో పాటు యాంత్రిక గణితం అనే ఒక కొత్త అంశాన్ని మాత్రం మీకు పరిచయం చేస్తాను. మీకు కనపడే విధంగా, నాకు కనపడని విధంగా 4, 16 అక్కడ ఉన్నాయి. అది రమణ గారు నిర్వహిస్తున్నారు. ఆయన 30 నుంచి 60 లోపుగా ఏదో ఒక అంకెను చెప్తారు. ఎటు కూడినా ఆ అంకె వచ్చే విధంగా ఇక్కడి నుంచి నేను అంకెలు చెప్తూ ఉంటాను. అయితే ఒక వరుసలో చెప్పను, ఆయన ఎట్లా అడిగితే అట్లా. ఎప్పుడైనా సరే ఆయనకు వాది వరుస లేకుండా దాడి చేయవచ్చు. 3వ వరుసలో 2 అంకె చెప్పండి, 2వ వరుసలో 1 అంకె చెప్పండి. నిన్న మీరు మా సోదరుడు చేసినటువంటి అవధానంలో వ్యత్యాక్షలు చూశారు. రకరకాల అక్షరాలని వ్యత్యం చేశారు. అక్షరాలు కాదండి, అంకెలు. అంకెలు ఇచ్చిన తర్వాత వారు కూడిన సంఖ్య వచ్చే విధంగా ముందు అంకెలను తీసుకొని 16 గళ్ళలో పెట్టి చివరకు ఆ అంకెలన్నీ అప్పచెప్తూ ఉంటాను. అక్షరాలు ఏమన్నా తేడా వచ్చినట్లయితే పండితుల మధ్య సర్దుబాటు ఉంది, కానీ లెక్కల్లో మనిషి మాత్రం ఒప్పుకోడైంది. అది యాంత్రిక గణితం. ముందుగా సమస్య. ఇవాళ ఆత్మీయ ప్రసంగం చేయదలుచుకున్నాను. అదే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు స్కామ్ల వాళ్ళ దగ్గర ఉంటాడు కాబట్టి భయం. అట్లాగే అపరస్తం ప్రసంగం చేసి అవధానికి పేరు తెస్తారు, మిత్ర ప్రసంగం చేసి ఏం తెస్తారు అని. అంటే మొదటి ప్రశ్న అండి, మీరు కనకదుర్గమ్మను స్థుతి చేశారు, సువర్ణాంధ్ర సాహితీ సభకు వచ్చారు. మీ దృష్టి అంతా కూడా సువర్ణం మీద ఉందేమో నా అనుమానం. ఖచ్చితంగా సువర్ణం మీదనే ఉంది. సువర్ణం మీద, మంచి అక్షరాల మీద. అయినా తిలక్ ఏనాడో చెప్పాడు, సువర్ణం కన్నా అగ్రవర్ణం లేదని అన్ని కులాల వాళ్ళు అంగీకరిస్తారు. ఇంట్లో ఆడవాళ్ళు కూడా అంగీకరించబట్టే భర్తలు పీడిస్తూ ఉంటారు. సభకు నమస్కారం. సాధారణంగా అష్టావధాన కార్యక్రమంలో మొదట నిషిద్ధాక్షరి లేదా నిషేధాక్షరి కార్యక్రమం తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ రాజపట్టి దత్తాప్రసాద్ గారికి నా మీద ప్రత్యేక అభిమానమో లేక సమస్యను పరిష్కరించడంలో ఉండే సాహసమో
మీరు స్కాములు ఉంటే అదృష్టవంతులు. స్కాములు పరిష్కరిస్తుంటారు వాళ్ళ ఆఫీస్ కనుక పరిష్కార ప్రియుడు, అందుకని మొట్టమొదటి నాకే అవకాశం ఇచ్చినట్టుగా భావిస్తున్నాను. ఇక్కడ సభ్యులందరూ వారి అభిప్రాయాలు తెలపడంలో చూశాను. తెలుగు అంటే చాలా అభిమానం, తెలుగుని ఎలాగైనా ఉద్ధరిస్తారని కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు, చేయాలని ఉత్సాహపడుతున్నారు. అట్లాంటి సభలో నేను ఈ సమస్య చదివినప్పుడు కాస్త కనకలం వస్తుందేమో అని భయంగా ఉంది. అయినా సమస్యను పరిష్కరించడానికి మన కవితా ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి మీరందరూ దయతో క్షమిస్తారని నేను సమస్య చదువుతున్నాను. తెలుగు కళకళలాడాలి కాబట్టి మొదట కలకాలం వచ్చినా పర్వాలేదు. కలకాలం నిలవడమే కావాల్సింది. వర్ణాంధ్ర ప్రదేశ్ 2020లో వస్తుంటారు కానీ సువర్ణాంధ్ర సాహిత్య ప్రదేశ్ మాత్రం 17 ఏళ్ల ముందే వచ్చింది. సమస్య ఆంధ్రము నేర్వనేల ఇక, ఆంధ్రము నేర్వనేల ఇక, ఆంగ్లము నేర్వగా ఉగ్గుబాలతో. ఆంధ్రము నేర్వనేల ఇక, ఆంగ్లము నేర్వగా ఉగ్గుబాలతో. ఉగ్గుబాలతో ఆంగ్లం నేర్చుకుంటున్నాం కనుక ఇంకా మనం తెలుగు భాష నేర్చుకోవక్కర్లేదు అని అర్థం చేసి ఆంధ్రము ఆంధ్రము నేర్వనేల ఇక, ఆంగ్లము నేర్వగా ఉగ్గుబాలతో. ఆంధ్రము నేర్వనేలయిక ప్రశ్న వేశారు. ఆంగ్లము నేర్వగా ఉగ్గుబాలతో. నాకు ఈ సమస్య పరిష్కరించాల్సినంత అందులో లేదు, అందులో ఉన్నంత దుష్కర ప్రాసము, హిందూపూర్వకమైన ప్రకారాన్ని ఎలా చేస్తాడా ఈయన అని పరీక్ష పెట్టారు వింజమూరి గారు. తెలుగు భాషలో ఉన్న పదాల యొక్క పోహడింపు ఎంత గొప్పదంటే చాలా గొప్పదైనటువంటి పదం. ఆంధ్రము నేర్వనేలయిక, ఆంగ్లము నేర్వగా ఉగ్గుబాలతో. చంద్రబాబు రాజ్యంలో ఉన్నప్పుడు రంధ్రములయ్యే భాషకు, రంధ్రములయ్యే భాషకు పరాగము ఇనగబోదు. రంధ్రములయ్యే భాషకు పరాగములు ఇనగబోదు మిత్రమా, మిత్ర పరాగములు ఇనగబోదు. చూడ ఒక అక్షరం ఉన్నది. ఏమాత్రం సమస్య లేకుండా రంధ్రాన్వేషణ చేశారు. రంధ్రాన్ని అన్వేషిస్తేనే దాన్ని బాగు చేయగలం. కేవలం అన్వేషణ మాత్రంగా కూర్చొని ప్రశ్నలు వేస్తూ నేను కూర్చోను. జీవిత సత్యం చెప్పారు. రంధ్రములయ్యే భాషక పరాగము ఇనగబోదు. చూడ గతపది. సభా సరస్వతికి నమస్కారం. నా దత్తపతి పదాలు కృష్ణమూర్తి గారు. తప్పు చేయుట అనేటటువంటి సెంటెన్స్ లో తప్పు అనే అర్థం రాకుండాను, నిప్పు అంటే అగ్ని అనే అర్థం రాకుండాను, ఒప్పు అంటే ఒప్పు తప్పులలో ఒప్పు అనే అర్థం రాకుండాను, మెప్పు అనేటటువంటి పదం మెప్పు అనేటటువంటి పదం మెప్పు పొందుట అనే దాంట్లో అర్థం రాకుండాను, రామాయణంలో సీతా అమ్మవారి అగ్ని ప్రవేశ ఘట్టాన్ని కందంలో కానీ ఏదైనా మీ ఇచ్చావృత్తంలో కానీ కందమే అందం కనుక కందమే చెప్పండి. తప్పు, నిప్పు, ఒప్పు, మప్పు స్వార్థాన్ని వీడి పదార్థంలో చెప్పమన్నారు. స్వార్థం అనగా దానికి అర్థం రాకుండా మీరు పదార్థాన్ని గ్రహించాల్సి వస్తుంది. మేము పదార్థ ప్రియులు. చమత్కార ప్రసాద్ గారు 331 అష్టావధానాలు చేశారన్నారు కానీ ఆయన ఒక్క అష్టావధానం కూడా చేయలేదు. నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నాను. ఎందుకంటే అష్టావధానం అని చెబుతాడు, 9 మంది పృచ్ఛకుల్లో 10 మంది పృచ్ఛకుల్లో పెట్టుకుంటారు. ఆ వచ్చే గుంటూరులో మన ఎయిర్పోర్ట్ కిస్మత్ కుమార్ గారు ఏర్పాటు చేశారు. అష్టాదశావధానం అన్నారు, మొత్తం 21 మంది పృచ్ఛకులు.
ఆ చెప్పేదానికి అంకెకు సంబంధం ఉండదు. అంటే ఇప్పుడు గట్టి కృష్ణమూర్తి గారు పదాలు ఇచ్చినట్టుగా స్వార్థాన్ని వీడి పదార్థంలో వాళ్ళు అర్థం చేసుకుంటారు. అష్టాదశానికి 11 అని, అష్టాదశానికి 21 అని అర్థం చేసుకుని ఉంటారు అక్కడి వాళ్ళు. అంటే ఇంకో అవధానం ఉంది, అవధానం కాకుండా కూడా చెప్పమని, స్మరించమని, ఏ అర్థం రాకుండా చెప్పమని కూడా సూచన ఉంటుంది. సరే, ఇవాళ కూడా నన్ను అష్టావధానం చేయనివ్వకుండా అడ్డుపడుతున్నాడు ఈయన 9వ కూర్చోండి. ఆత్మీయ అతిథిగా వచ్చిన శంకరనారాయణ గారు సత్యనారాయణ గారికి అవకాశం ఇవ్వకుండా చేస్తారేమని భయంగా ఉంది. ఇది కూడా అవకాశం ఇవ్వను. అక్కడ నారాయణ వారిలో ఉంది. నా పేరు సత్యనారాయణ. అంటే ఒక విషయం ఉందండి ఇందులో. ఆయన సత్యనారాయణ, ఆయన శంకరనారాయణ. మాకు సుందర నారాయణలు ఒక్కడే లేరండి. సత్యం శివం సుందరం కదా, సత్యం ఉంది, శివం ఉంది. సౌందర్యం ఎక్కడ ఉంటుందంటే ఈ అవధానంలో ఉంటుంది చూడండి. లేకపోతే ఒక అర్థం కొనుక్కోండి. బహుశా ఈ సభనే సుందరమైన నారాయణ స్వరూపమేమో. తప్పు, నిప్పు, ఉప్పు, మెప్పు పదాలని సీతాదేవి అగ్ని ప్రవేశం ఘట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పదాలకు ఆ అర్థం రాకుండా కంద పద్యం చెప్పమన్నారు. కందం చెప్పిన వాడే కవి, పందిని పొడిచిన వాడే బంటు అంటారు సామెత. రెండో పని మాత్రం చేయడం లేదు, భయపడండి. అది మేము చూసుకుంటాం. నేను ఎందుకంటే మాకు ఎక్కడంటే అక్కడ దొరుకుతారు. మీ పేరులో మొదటి అక్షరం కిరాతార్జునలోనే కనపడింది. శంకరుడు పందిని కొట్టేవాడే. తప్పుట లేదిక అగ్నికి, తప్పు కాదు, తప్పుట లేదిక అగ్నికి నిషేధాక్షరి. అంటే వారు అర్థవంతమైన పదాల్లో చెప్పమన్నారా? ఆ పదానికి అర్థం వాడొద్దన్నారు. మీరు అర్థం లేకుండా కూడా చెప్పవచ్చు. దాన్ని ఎలా అంటారు? తెలుగు సినిమా పాటలు రాయిపోయేటప్పుడు ఆ పని చేస్తాను. ఉన్నాయి, అధికార భారత సంఘం అధ్యక్షుడు అయ్యారు కాబట్టి ఖాళీగానే ఉంది. ఇప్పుడు నిన్ననే నింపేశారండి, ఈ మధ్యనే నింపేశారు. మరీ నింపేసి అప్పుడే పంపేశారా? కాదు కదా, శాస్త్రుల భార్గవ రామశర్మ గారు. వాంగ్మయ ప్రపంచంలో విధి నిషేధములకు అత్యంత ప్రాధాన్యం. ఎంత ప్రాధాన్యం అంటే వేదములు కూడా విధి సతికెలబడిపోయిన తర్వాత నిషేధాన్ని ప్రయోగించింది. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం అని అలా నిషేధముఖంగానే పరమాత్మను సమర్థించింది. అందువల్ల ఈ నిషేధాక్షరి అనే ప్రక్రియ ద్వారా బ్రాహ్మీ స్వరూపిణి అయిన ఆ సరస్వతి యొక్క భవభూతి చెప్పినటువంటి ఇదం కవిభ్య పూర్వేభ్య నమోభాగం పశాస్మి వందే మహితాం వాణి అమృతాం ఆత్మనిష్కలాం అని చెప్పిన ఆ అమృత స్వరూపం కూడా మనకు చివరికి లభిస్తుంది అనేటువంటి ఆశతో ఈ నిషేధాక్షరిని ఆరంభిస్తున్నాను. ప్రథమాక్షరములకు కవి గారికి అవకాశం ఇస్తున్నాను. సరస్వతీదేవి స్వరూపాన్ని ఛందస్సు గీత పద్యం. సభాష్, అరుదైన అవకాశం. సాధారణంగా నిషేధాక్షరులు కందమే అడుగుతూ ఉంటారు. గీతం అడగడం నాకు చాలా సంతృప్తిస్తుంది. ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఒకసారి హర్నాథ్ బాబు గారు ఇక్కడే ఉన్నారు. శార్దూలంలో నిషేధాక్షరి సాగింది. శివధనుర్భంగ ఘట్టం, ప్రత్యక్ష నిషేధంతో శార్దూలం. అది మొట్టమొదటి శార్దూల నిషేధాక్షరి తెలుగు సాహిత్యంలో. మీ అవధానులందరికీ విధి నిషేధాలు తెలిసి ఉంటాయి. అందరూ రావాలని విధిస్తారు, తర్వాత ఎవరు బయటకు పోకుండా నిషేధిస్తారు. బయటకు వెళ్లకుండా చేసే బాధ్యత, లోపలికి రప్పించే బాధ్యత నాది, బయటకు వెళ్లకుండా చేసే బాధ్యత మీది. మొదట మీకు ఆట వెళ్ళది ఇష్టం కదా, కొంత గీత పద్యాలు కొద్దిగా దగ్గరవి. ఆట వెలది ఇవాళ అందరికీ క్రికెట్ ఆట వెలది. మీరు కూడా భారత క్రికెట్ జట్టు అంత గొప్పవాడు. మీరు ఇంటి పైన దాడి చేస్తున్నారు. ప్రాణం లేని బంతులకు బౌండరీ కొట్టినా, ఇలా క్రికెట్ వాళ్ళంటే జ్ఞాపకం వచ్చింది కొంచెం. ప్రాణం లేని బంతులకు బౌండరీ కొట్టిన
మెచ్చి చూచి అవ్వానికి కోట్లు కోట్లు పరువందక నిచ్చుచుందురు విజ్ఞానము పెంచునట్టిది ప్రశస్తమునవు అవధాన విద్యనే మౌనము చూచి ఏగుదురు ప్రమాదము జాతికి ఇట్టి దుస్థితులు. క్రికెట్ అనగానే జ్ఞాపకం వచ్చింది. ప్రాణము లేని బంతునికి బౌండరీ కొట్టిన చూచి వానికి అవధాని గారు బతుకున్న వారిని కొడుతున్నారు. నిషేధాక్షరి ప్రథమాక్షరం అన్నే అన్నారు. శ్రీకారంతో ప్రారంభిస్తాను. శ్రీ తర్వాత మీరు నిషేధించవచ్చు. మొదటి పాఠంలో దా అవధాని గారు ఎంత గొప్పవారంటే మంచి అప్పుడు కూడా ఇబ్బంది పడేది. రసమైన దా అంటే దా అంటే వచ్చేస్తారని భయం. దా మద్యములోని దా అదే లేదండి. నీదా లోని దా మకారం విద్యాధికారి కదా వారు, విద్యాధికారి అని చెప్పారు. మీ 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 ను घी घी देखो या నకారాన్ని నిషేధిస్తున్నారు. నకారం యా నీ నిషేధం వాళ్ళు కనిపించాలి. మకారాన్ని నిషేధించారు. మీకు అవి వినిపించాల్సిన పని లేదు. ఏదో వారు నిషేధిస్తుంటే మీరు ఏదో ఒకటి చెప్పినా కానీ తొందరగా పద్యం అయిపోతుంది అని వారింది. నిషేధం కేవలం మైకు వరకే. ఇంతవరకు జరిగింది చెప్పమంటారా? శ్రీద నిను గీయని గీయని రెండు నిషేధిస్తే ఒకసారి సారా నిషేధం, రెండో అక్షరాలు నిషేధిస్తారు సార్. అంటే ఆయన ఒకటి నిషేధిస్తారు, మీరు ఒకటి నిషేధిస్తారు. ఆయన మకారం నిషేధించారు. అవధానికి ఏమో మకార త్రయం మీద ఇష్టము. మకార పంచకాన్ని వదిలిపెట్టేసానండి. ఆయన పంచే వదిలిపెట్టామన్నారు. ఒక రోజు నేను ఇలాగ అడిగితే కలవ పంచ విసర్జన ఎందుకు కట్టుకొచ్చామని తిట్టారు. వాళ్ళు విసర్జిస్తుంటారు. పంచ విసర్జించాలని చూశారు కానీ ఇంట్లో చీరేస్తామని చెప్పారు. ఆయన అన్నారు మహాభారతంలో మాట పంచైవ పూజయంలోకి అన్నారు. అసలు పంచనే పూజనీయము అన్నారు. మీరు మకారాన్ని నిషేధించారు. మకారం వాళ్ళకి బాగా ఇష్టంగా ఉంది కాబట్టి దాని మీద కొంచెం మాట్లాడుతున్నారు వాళ్ళు. నే దా దకారం చెప్పాను. మీకు నేను చెప్పాను, దా చెప్పాను. ఇంతవరకు అయిన తర్వాత చెప్పమంటారా? శ్రీద నిన్ను గీయని మెద భాష ఎదలో అంటానే ఉన్నాడు. దకారాన్ని నిషేధించారు. మీరు ఎందులోకి ఎందుకు వెళ్తారు? ఎదటి వాళ్ళకి కొడతారు కనుక
క్రీద నిను గీయని గీయని నెద వారు నిషేధించే ముందు మీరు ఫాస్ట్ పరిగెత్తాడు సార్, ఒక 10 చెప్పేసేయండి. అవధాని గారు భా మహాప్రాణం అంటే అల్ప ప్రాణం అండి. బార్లోని బా లేదండి, భారతిలోని భా. నేను బార్ అంటున్నాను. ఎవరికి స్ఫురించాల్సింది వాళ్ళకి స్ఫురిస్తుంది. ఎవరికి ఏది కనపడితే అది స్ఫురిస్తూ ఉంటుంది. అంటే ఏక సంబంధి జ్ఞానం, అపర సంబంధి స్మారకం. వారి చూసాక నాకు అది స్ఫురిస్తారా స్ఫురిస్తారు. చివరికి స్మారకంలో వెళ్ళిపోయాడు. క్రీద గీయని క్రీద సకారం క్రీద క్రీద గీయని నెద భా సకారం సకారం బాగుంది. రా సకారం ఎతేమో అది క్రీద గీయని క్రీద నిన్ను గీయ క్రీద నిన్ను గీయ క్రీద నిన్ను గీయ నీ మెద భా నీ మెద భా ఎదురుగా అయిపోయింది. అందుకని ఎదురు మీరు తీసుకోండి. అవధాని గారు నిషేధించారు వారు, అందుకని సి నిషేధించాలి లేదు. కవితా ప్రసాద్ గారు అంటే సీని మీరు అక్కడ ఉంచక తప్పదు. ఇతరులకు సీసా పనికిరాదు. సీలు సాలు నిషేధం. క్రీద నిన్ను గీయ క్రీద నిన్ను గీయ నీ నెద భా సకారం ఉండాలి. సి ఇంత కష్టం కంటే హాయిగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే అయిపోయేది కదండి. బిందు పూర్వక చూ భాషించు అవధాని గారు ఇంద్రగణం ఏమైనా పర్వాలేదు, చంద్రగణం దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి. మేము బతుకుతున్నది చంద్రగణం మీదనే. మేము చంద్రగణ అది చంద్రగణాది దేవతల్లో ఉన్నటువంటి మేమంతా ఉంటామంటే గణనాథులం. అందులో మీరు అధికారులు అని అందరూ అంటుంటారులేండి. నేను చూశాను సార్, ఒకసారి విద్యాధికారి అని కూడా కావత్ ఇచ్చారు. భాషించు నా నట్లు అంటారేమని ఉద్దేశిస్తున్నా, నట్లు పోకుండా టకారాన్ని వారు తీసేసుకున్నారు. బియ నవ్య క్రీద నిన్ను గీయని నెద భాషించు నవ్య. ఒక రౌండ్ అయిపోయింది, మొదటి రౌండ్ అయిపోయింది. ఒక ఆవృతం పూర్తయింది మాకు. అంటే మీరు అసురులు లేండి, సురుల కంటే రౌండ్లు ఉంటాయి, అసురులకు ఉండవు. సమస్య దత్తపద నిషేధాక్షరి వర్ణన. తెలుగున మాటలాడినను తీయని పద్యమును ఆలపించినను పులకలు పుల్కలై తనుగు పొంగును ఈ యమరంధ్ర సాహితీ జిలుగులు దేశమంతటను చిందగా లెసగా పూనుకోవలెన్ పలికిన చాలురా తెలుగు వల్లభు మాటలు మిక్కిలి కౌరవింపరే విలసిత సువచోవని మంజుల కైటల విందు గొల్పే సుకవి సహిత దోర్బల దేశుకు గురు వత్సలత సువర్ణాక్షరములు సకృతాకృతిగన్. శేషం వారు విశేషమైన పద్యాలు ఇచ్చారు, వర్ణనాంశం ఇవ్వండి. తెలుగువారు ఎక్కడ ఇద్దరు కలిసినా తెలుగు మాట్లాడుకోరని, తమిళులు ఇద్దరు కలిస్తే తమిళం మాట్లాడుకుంటారని, కన్నడలు ఇద్దరు కలిస్తే కన్నడలో మాట్లాడుకుంటారని ఒక ప్రచారం. ఈ తెలుగు వాళ్ళు ఈ దుస్తుని కల్పించుకొని ఇక్కడి నుంచైనా మాతృభాష దినోత్సవం సందర్భంగా ఈ సువర్ణాంధ్ర సాహితీ సమితి జరుపుతున్న అవధాన సప్తాహ సందర్భంగా ఎక్కడి నుంచైనా సరే తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడుకుని తన మాతృభాషను గౌరవించేందుకు ఒక సూచన ఇస్తూ ఒక శాస్త్రంలో ఒక మంచి పద్యం చెప్పారు. తెలుగు భాష పైన గౌరవం పెరిగి తెలుగు వాడు తెలుగులో మాట్లాడే విధంగా శాస్త్రం పెట్టి భయపెట్టుకుంటున్నారు. ఇద్దరు తమిళ కలిస్తే తమిళలో మాట్లాడుకుంటారు, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారంట కదా. ఇద్దరు అవధానం కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? మాట్లాడుకుంటారు. పండితం దృష్ట్యా
ఇద్దరు అవధానాలు కలిస్తే అప్రస్తుత ప్రసంగి గురించి మాట్లాడుకుంటారు. మీరు ఎక్కడ తగిలాడరా మనకి? ఇప్పుడు అదే మాట్లాడుకుంటారు. కాకపోతే ఇద్దరు అవధానం ఒక అప్రస్తుత ప్రసంగం గురించి మాట్లాడుకుంటాడు. ఇవాళ ఒక అవధాని ఇద్దరు అప్రస్తుత ప్రసంగం గురించి మాట్లాడారు. సాధారణంగా ఒక్కొక్క అవధాన కార్యక్రమంలో ఒక అప్రస్తుత ప్రాసంగికుడు ఉంటారు నిజానికి. కానీ ఈరోజు ఆత్మీయ అతిథి కూడా శంకరనారాయణ గారు మరి చమత్కార సంభాషణ చేయడం అనేది నిజంగా మనకి ఈరోజు ఒక అవధాన విశేషంగా చెప్పుకోవచ్చు. అంటే అవధాని గారి బలాన్ని బట్టి వారి పక్కన దోల్పల వారిని మనసున్న మిమ్మల్ని కూర్చోబెట్టుకున్నారు కనుక మాకు ఇక్కడ ఇద్దరు అవసరం అయ్యారు. మనసులు ప్రశాంతంగా ఉన్నాయి, బుద్ధులు మాత్రం పనిచేస్తున్నాయి అంటారా? భాతించుం గద తెలుగు భాష కవితా ప్రాగల్భ్యములు మీర మొదటి పాఠానికి విశేషంగా చెప్పేసి రాసుకుంటారా? భాతించుం గద తెలుగు భాష కవితా ప్రాగల్భ్యములు మీర. ఇప్పుడే చెప్తున్నారా సార్ ఇది? ఇంతకు ముందుగా పోయిన జన్మలో చెప్తే అమ్మవారికి నాకు అందిస్తుంది. రామానుజాచార్య గారు అక్కడ కూర్చోబట్టి నాకు ఏమనిపిస్తుందంటే చివరి ఒక బాధ మిగులుస్తారు, శేషం వారికి శేషం ఉండాలని. భాతించుం గద తెలుగు భాష కవితా ప్రాగల్భ్యములు మీర. ఈ నెలతో భాగారం చేస్తే శేషం పూజ్యం, వారికి ఏం మిగులుతావు? అంకెల దగ్గరికి ముందు పద్యాలు కూర్చున్నాం. వర్ణనాంశం అయిపోయింది. ఇప్పుడు ఆశు దూడిపాడ గోపాలకృష్ణ గారు. అయ్యా, అవధానాల్లో మొట్టమొదటిసారిగా అప్రస్తుత ప్రసంగికులుగా పరిచయమైనటువంటి మన శంకరనారాయణ గారు ఆయనే అవధానైనడు. ఆత్మీయ అతిథిగా వచ్చిన వాడు చాలా ఆత్మీయతతోటి మళ్ళా అదిగో ఆ పూర్వ వాస్తవాలు అన్ని బలంగా ఉన్నాయి నాకని మళ్ళా చెబుతున్నాడు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పోదుగారండి అడవాలండి. అంచేత అప్రస్తుత ప్రసంగికులే కనుక అవధానులు అయితే ఎలా ఉంటుంది అనేదాన్ని మీ స్పందన ఒకసారి హాస్యంగా చెప్తే. అప్రస్తుతం ఏంటి? రాజమండ్రి వారిని చూస్తే ఎదుట ఉన్న వారు అందరూ మేము గాలేమా ఈ మాత్రం అనుకుంటున్నారు. కాకపోతే పృచ్ఛకులు ఛందస్సు రెండు తీసేసేయాలి, అప్పుడు మేము అవధానమే అని వాళ్ళదే భావం. అసలు రంగి బయటపడ్డది, అది కురంగి. అంతేకాదు అప్రస్తుత సారంగి. ఆయన సంస్కృత రంగి అయితే నాకు అభ్యంతరం లేదు, తెలుగు రంగి అయిపోతాడేమో నాకు. అప్రస్తుత ప్రసంగి అవధానం అయితే అలా ఉంటుందని కదా పద్యం చెప్పన్నారు ఆశువుగా. నీకు శంకరనారాయణ గారి మీద ఉన్న కోపం అంతా కూడా వెళ్ళగక్కడి పద్యంలో నువ్వు తట్టుకోలేవు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను అష్టావధానం చేసిన వాడిని మొదట. పద్య విద్యలోని పరిమళములు పోయి గద్య విద్యలోని గమకములను రాసుకుంటారా? చెప్పేమంటారా? పద్య విద్యలోని పరిమళములు పోయి గద్య విద్యలోని గమకములను అధికమైన మాట లాడెడి వానికి ఈ వధాన విద్య లాడెడు వారికి అన్నారా? లాడెను అధికమైన మాట లాడెను వారికి ఈ వధాన విద్యలు ఎట్టులబ్బు. ఎక్కువగా మాట్లాడే వారికి ఇది అబ్బవు అని. అంటే అవధాని తరమే కాదు, పుస్తకం కూడా కాదు అని. కావ్యానుకరణం కావ్యానుకరణం ఇది పేరడి అనే ఒక ఫ్రెంచ్ భాషా పదానికి ఆంగ్ల భాషా పదం కాదు. ఇది సంస్కృతీకరించి తెలుగు తత్వం పెట్టి కావ్యాన్ని అనుకరించారు. జలసూత్రం రుక్మిణాథ శాస్త్రి గారు, ఇందులో పేరడి శాస్త్రి గారు అంటారు. దానికి మించి ఇవాళ సభలో ఆంధ్రదేశం మొత్తం కాదు, దక్షిణ భారతదేశం మొత్తం సగర్వంగా చెప్పగలిగినటువంటి ఒక తెలుగు పేరడి శ్రీరమణ గారు వచ్చి ఉన్నారు ఎదురుగా. ఆంధ్ర జ్యోతిగా ఉన్నారు. ఒకసారి ప్రేక్షకుల కోసం వారి ముందు పేరడి చెప్పడం అంటే నా 331 అవధానాలు కూడా దిగదుర్పే అవుతుంది. వారు చేసినటువంటి పేరడీలు సాధారణమైన పేరడీలు కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఎలా మాట్లాడతారంటే అలాగే మిమిక్రీ చేసేస్తారు అక్షరాలు. ఒకసారి సార్ రెడీ టు పేనా
రెడీ టు పే అనమాట. ఒకసారి ఈ పే చేయమని విశ్వనాథ్ సత్యనారాయణ గారిని రైల్లో టికెట్ అడుగుతున్నారట. వారు రాసిన ప్యారడీ అయింది. శ్రీశ్రీ గారి దగ్గరికి వచ్చారంటే మరో ప్రపంచం పిలిచింది అన్నారట. మరొక దగ్గరికి కృష్ణశాస్త్రి గారి దగ్గరికి వెళ్తే 2 టికెట్లు కొన్నారట. నీకెందుకు అయ్యా 2 టికెట్లు అంటే నాకు ఒకటి మా ఊరు వచ్చి ఒకటి అన్నట. విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చేవరకే టికెట్ అడిగితే అలా నన్నయ్యకు లేదు తిక్కలకు లేదు అన్నట్టు. ఆ ప్యారడీ రాసినటువంటి శ్రీరమణ గారు ఇక్కడే ఉన్నారు. శ్రీరమణ గారు అంటే ఆంధ్ర కవి, ఆంధ్ర హాస్య రచన విశ్వనాథ్. అటువంటి శ్రీరమణ గారి ముందు ఆశువుగా ప్యారడీ చెప్పడం ఏమిటి అని వచ్చి చూస్తున్నారు. అయ్యా మీరు ఒక పద్యం సూచిస్తే అలాంటి పద్యాలు చేయడానికి. కవితా ప్రసాద్ గారు వాళ్ళ నన్నయ్యకు లేదు తిక్కనకు లేదన్నారు. విశ్వనాథ గారు మీదంతా కూడా కరెక్టే. ఈ అవధానం చూసే భాగ్యం వాళ్ళ నన్నయ్యకు లేదు, అందుకనే గేట్లో నిలబడుతున్నాడు, నన్నయ్య ద్వారం అని పెట్టారు. అనుసరించారు. జలసూత్రుడు రుక్మిణాథ శాస్త్రి గారు, ఇందులో ప్యారడీ శాస్త్రి గారు అంటారు. దానికి మించి ఇవాళ సభలో ఆంధ్రదేశం మొత్తం కాదు, దక్షిణ భారతదేశం మొత్తం సగర్వంగా చెప్పగలిగినటువంటి ఒక తెలుగు పేరడి శ్రీరమణ గారు వచ్చి ఉన్నారు ఎదురుగా. ఆంధ్ర జ్యోతిగా ఉన్నారు. దాని ప్రేక్షకుల కోసం వారి ముందు పేరడి చెప్పడం అంటే నా 331 అవధానాలు కూడా దిగదుడిపై అవుతుంది. వారు చేసినటువంటి పేరడీలు సాధారణమైన పేరడీలు కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఎలా మాట్లాడతారంటే అలాగే మిమిక్రీ చేసేస్తారు అక్షరాలు. రెడీ టు పే అనమాట. ఒకసారి ఈ పే చేయమని విశ్వనాథ సత్యనారాయణ గారిని రైల్లో టికెట్ అడుగుతున్నారట. వారు రాసిన ప్యారడీ అయింది. శ్రీశ్రీ గారి దగ్గరికి వచ్చేవరకే మరో ప్రపంచం పిలిచింది అన్నారట. మరొక దగ్గరికి కృష్ణశాస్త్రి గారి దగ్గరికి వెళ్తే 2 టికెట్లు కొన్నారట. నీకెందుకు అయ్యా 2 టికెట్లు అంటే నాకు ఒకటి మా ఊరు వచ్చి ఒకటి అన్నట. విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చేవరకే టికెట్ అడిగితే అలా నన్నయ్యకు లేదు తిక్కలకు లేదు అన్నట్టు. ఆ ప్యారడీ రాసినటువంటి శ్రీరమణ గారు ఇక్కడే ఉన్నారు. శ్రీరమణ గారు అంటే ఆంధ్ర కవి, ఆంధ్ర హాస్య రచన విశ్వనాథ్. అటువంటి శ్రీరమణ గారి ముందు ఆశువుగా ప్యారడీ చెప్పడం ఏమిటి అని వచ్చి చూస్తున్నారు. అయ్యా మీరు ఒక పద్యం సూచిస్తే అలాంటి పద్యాలు చేయడానికి. కవితా ప్రసాద్ గారు వాళ్ళ నన్నయ్యకు లేదు తిక్కనకు లేదన్నారు. విశ్వనాథ గారు మీదంతా కూడా కరెక్టే. ఈ అవధానం చూసే భాగ్యం వాళ్ళ నన్నయ్యకు లేదు, అందుకనే గేట్లో నిలబడుతున్నాడు, నన్నయ్య ద్వారం అని పెట్టారు. కానీ మా అదృష్టవశాత్తు నన్నయ్యకు లేదు, కానీ పక్కనే ఉన్న నారాయణ భట్టుకుంది. ఆయన అష్టాదశావతారణ చక్రవర్తి అన్నారు. బహుశా మన తెలుగు అవధానానికి వెయ్యేదని చెప్పుకోవడానికి అవకాశం దొరుకుతుందేమని మా గైడు గారి పర్యవేక్షణలో నేను ప్రశంస చేస్తున్నాను. సభకభివాదనంబు విలసన్వతి తత్పతి కంజలింపు మశుభములగోరు మిత్రుల విశుద్ధ మనస్కతకు నమస్సు పైనభమును క్రింద భూమియు సనాతన యుగ్మము సాక్షియౌచు మాక భయమునిచ్చు పొంటెన తులందగజేసెద కీలు మోడ్చుచు సభకభివాదనం. స్వాతంత్రోద్యమ కాలంలో బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి వచ్చినప్పుడు వారి ఆంగ్ల ఉపన్యాసాన్ని అనువదిస్తున్న తిలకమర్తి వారి నోటంబడి ఒక అద్భుతమైన పద్యం వచ్చింది. తెలుగులో వచ్చిన దేశభక్తి సాహిత్యానికి ఓంకారంగా నిలుస్తున్నటువంటి పద్యం. ఆ పద్యానికి మీరు పేరడీ పలకండి. ఆ పద్యాన్ని నేను పలుకుతున్నాను. భరత ఖండంబు చక్కని పాడియావు, భరత ఖండంబు చక్కని పాడియావు, ఇందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు ఇతుకుచున్నారు మూతులు బిగియగట్టి, శ్రోతలు వింటున్నారు చెవులు పట్టి చెవుల మూతులు బియ్యగట్టి చెప్పకుండా చాలు. అదే చెప్పబోతున్నా అవధాని గారు ఏం వధిస్తారు అని. చాలా ప్రసిద్ధమైన పద్యం. భరతఖండము చక్కని పాడియావు, హిందువులు లెగదూడలై ఏడ్చుచుండా, తెల్లవారము కాదు తెల్లవారితే తెల్లవారము
తెల్లవారు గడుసరి కొలవారు వెతుకుతున్నారు ముద్దుల బియ్యగట్టి. ఇవాళ భారతదేశ పరిస్థితులు కూడా ఇవాళ పాల్గొంటూ వస్తే పేరడి ఎలా చెప్తారో శ్రీరాముడు గారికి నమస్కరించి ప్రయత్నం చేస్తాను. భరతఖండంబు మంతుల పాడియావు, భరతఖండంబు మంతుల పాడియావు, పాలు వారల కుంభకోణాల పాలు. భరతఖండంబు మంతుల పాడియావు, పాలు వారల కుంభకోణాల పాలు. అది పశువుల భాగదేశం గడ్డి. వీడు తినట్లేదు కాబట్టి అవి బతుకుతున్నాయి. మనం గడ్డి దాటి పాలు దాకా వచ్చాం. ఇప్పుడు గడ్డి గురించి ఇంకేం మాట్లాడతాం? గడ్డి పాలే చాలా రోజులు. పాలు వారల కుంభకోణాల పాలు, ప్రజల మెదడుల పథకాల, ప్రజల మెదడుల పథకాల వరగగట్టి పితుకుచున్నారు ఓట్లను పెద్దలంతా. ప్రజల మెదడుల పథకాలు వరగగట్టి పితుకుచున్నారు ఓట్లను పెద్దలంతా. అది పేరు. ఈ పద్యం మాత్రం 100% అథారిటీ అండి. నేను అప్రస్తుత ప్రసంగంలో కూర్చున్నా కూడా మెచ్చుకోదగిన పద్యం ఇది. ఎందుకంటే భరతఖండము మంత్రుల పాడియా ఉన్నారని మినిస్టర్ పేషీలో ఉన్నాడు కాబట్టి కరెక్ట్గా చెప్పుకుంటారు. తర్వాత కుంభకోణాలు కూడా శ్యామల సంఘం చూస్తూనే ఉన్నారు కాబట్టి నేను అబద్ధం చెబుతున్నాను. నేను భరతఖండ మంత్రుల పేషీలో ఎప్పుడు లేనండి. ఆంధ్రఖండ మంత్రులుగా ఉన్నారండి. నా ఉద్యోగం నాకు బతికించండి. అవసరాల మీద కాకుండా ఉద్యోగం మీద బతుకుతున్నాను. ఏం పర్వాలేదు, రోజు చాలా వస్తే చాలు, వడియాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు యాంత్రిక గణితం ఒక్కసారి మిమ్మల్ని లెక్కల్లోకి తీసుకెళ్తాను. ఎటు కూడినా ఏంటి కావాలో చెప్తారు. చెప్పిన తర్వాత ఒక 6 నిమిషం నాకు వ్యవధిస్తారు. ఏంటి కావాలో అడుగుతూ ఉంటారు. ఇక అడుగుతూనే ఉంటారు. సభకు నమస్కారం. గత 2 రోజులుగా చూడని అంశం ఇవాళ ప్రత్యేక అంశం కూడా యాంత్రిక గణితం. కవి గారు 35 నుంచి 60 లోపు, 30 నుంచి 60 లోపు ఏ సంఖ్య అయినా పర్వాలేదు, మాకు ఎటు కూడినా కానీ 180 రావాలి. నేను అడిగింది 30 నుంచి 60 లోపు. 30 నుంచి 60 లోపు అంకి చెప్పాలి. మీరు అంతే కావాలి. చెప్పండి. 55 అండి. 55, 555 కాదండి, 55 రావాలి. ఎటు కూడినా 55 రావాలి. ఎందుకు సార్? ఉద్యోగానికి వయో పరిమితి, ఉద్యోగానికి మళ్ళీ రిటైర్మెంట్ వయసు 2 చెప్పుకున్నారు. 30, 60 ఏంటి సార్? 30. అంటే మిగిలిన లెక్కలు వేస్తే అవధానం కూడా పూర్తి అవ్వాలి కదా. అయ్యా, సప్తాహంలో రేపు కూడా ఉంది. అసలు ఇవాళ కవితా ప్రసాద్ గారి అవధానం ఇవాళే ఎందుకు ఉందంటే దానికి కారణం ఉంది. ఆయన 3వ వస్తే కానీ అవధానం చేయాలని చెప్పాడు. వాడు 3వ రోజు. ఇలా 2వ వరుసలో అంకెల్ని మొత్తం ఒకసారి మెదడులో పెట్టి 50 ఎటు కూడినా 55 రావాలి. అడగండి. 7వ వరుసలో ఏ అంకె కావాలి? 2వ వరుసలో 3వ అంకె చెప్పండి. 2వ అడ్డు వరుసలో 3వ అంకె. 2వ అడ్డు వరుసలో 3వ అంకె ఆయన వేస్తాడు. మీరు అడ్డంగా చెప్పేసేయండి. 2వ అడ్డు వరుసలో 3వ అంకె 4. 2వ అడ్డు వరుసలో 3వ అంకె 4. అక్కడ ప్రేక్షకులకు కనిపించేలాగా వేయండి. అవధానికి కనిపించనివ్వకండి. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ తెలుసు కనుక వారు కనిపించని వాటిని కూడా కనిపించేట్టుగా ఇంకా చెప్పగలరు. యాంత్రిక గణిత వేస్తా ఎప్పుడైనా అడగచ్చు. ఆ రకంగా అయినా సరే వీళ్ళ బాధ తగ్గుతుంది. ఇది యాంత్రిక గణితం, ఇది మాంత్రిక గణితం. సమస్య దత్తపతి నిషేధాక్షరి వర్ణన ఆశు పేరడి యాంత్రిక గణితము 2 అప్రస్తుత ప్రసంగాలతో మొదటి ఆవృతం 30 నిమిషాలు 35 నిమిషాల్లో పూర్తయిపోయింది. 2వ ఆవృతంలో ప్రవేశిద్దాం. స్వస్తి. సమస్య మొదటి పదం. విశ్వనాథరావు గారు, మీరు మొదటి పదం చదివి వినిపిస్తారా? వారే గుర్తుపెట్టుకొని చెప్తారా? మీరు అవధానం చేసినప్పుడు అలా అడుగుతుందండి. మీరు అప్రస్తుతాన్ని కూడా ఎప్పుడన్నా ధారణతో చేయండి సార్. అప్రస్తుతంలో అడిగినవన్నీ కూడా ధారణ చేసి చివరిలో ఒప్పచెప్పడం. చూడండి, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఒకసారి అడిగాను కవితా ప్రసాద్ గారిని, ఏమండి ధారణ చేయడం అంటే ఏంటంటే వేసుకోవడమే కదా, ఆ ధారణ అంటే అప్పచెప్పడం కదా, మీరు వస్త్రధారణ చేస్తారని భయంగా ఉంది అన్నాను. ఉన్న తప్పేసి అప్పచెప్పేయడం కదా. జై వేమన. గురుభ్యో నమః. ఇదనమ పూర్వేభ్యో. రంధ్రములయ్యే భాషకు రంధ్రములయ్యే భాషకు పరాగములీనుటలేదు నే చూడ.
రంధ్రములయ్య భాషకు పరాగములీనగబోదు చూడ. ఒక విషయాన్ని ఒప్పుకున్నారు, అవధానాలు చేసి చేసి ఎన్ని రంధ్రాలు చేశారు భాషకు అని. సైరంధ్రుల బోలు భాషలివి రాజ్యము నేలుచునుండే. సైరంధ్రిని పట్టుకొచ్చాం, కేవలం సేవకులు లాంటి భాష. సైరంధ్రిని బోలు భాషలవి రాజ్యము చేయుచునుండే. ఎన్ని రకాల రంధ్రాలు చూడండి. రంధ్రములయ్యే భాషకు పరాగములీంటలేదు చూడ. సైరంధ్రిని బోలు భాషలవి రాజ్యము నేలుచునుండే. మీరు వేదిక మీదకి ఎక్కేటప్పుడు కాలు దారుతుంటే అప్పుడే ఇటువంటి ప్రమాదం ఉందనుకున్నాను. పాదభంగం లేకుండా పద్యాలు చెప్పడమే కాదు, పాద కాలుష్యం లేకుండా వేదిక ఎక్కడం కూడా మాకు అలవాటు. ఎప్పుడైనా ఎన్ని రౌండ్ల తర్వాత అయినా మీరు అలా ఎక్కగలరా? అవధాని గారు కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. ఇంకా నాకు అక్షరాలు కావాలి. వస్తాయి. 3 అక్షరాలు భాషలని రాజ్యము నేలుచునుండే. రాజ్యము నేలుచు. ఇంకా 3 అక్షరాలు వస్తాయి. 3 అక్షరాలు కావాలి. ఇప్పుడే కావాలా తర్వాత రమ్మంటారా? కానీ మామూలుగా ఒక్కొక్క అక్షరం మిగిలిస్తున్నారు. ఈ స్థాయిలో 3 అక్షరాలు మిగిలించాలి, మరి మళ్ళీ 3 కావాలి. భావ వస్తుందండి, వస్తు లేకపోతే మరి భావ అవుతుంది. భావ రత్తపది తప్పు, నిప్పు, ఒప్పు, మెప్పు ఈ 4 పదాలని శ్రీతాకి ప్రవేశంలో ఆయన పద్యం చెప్పాలి. కవి గారు 4వ వరుసలో 4వ అడ్డు వరుసలు 2వ అంకె కావాలిలో 12 అంటే చివరి అడ్డు వరుసలో 12 తప్పుట వేదిక అగ్నికి అంతవరకు చెప్పాలి. తప్పుట వేదిక అగ్నికి సార్ మీ పేరు ముందు మీరు పెట్టుకున్న బిరుదులో వాచస్పతి అని ఉన్నది. అది దుష్ట సమాసం లాగా నాకు భాషిస్తుంది. వాచస్పతి అంటే గడియారాల మొగుడు అని. వాచస్పతి అంటే వాచీలకు పతి అని కాదు. నాకు అలా భయం. పర్లేదండి, యువర్ టైం ఇస్ వాల్యుబుల్. మీరు అనుకోవచ్చు టైం విలువ లేని వాడి విషయం మీరు. అయినా అప్పుడప్పుడు అవధాని వాచిపోయేటట్టు చెప్పినా కూడా ఇబ్బంది పడరు. వాచిపోయేటట్టు చెప్తారు. చెప్పండి మీరు. అంటే కొన్ని దుష్ట సమాసాలు సినిమాల్లో కూడా వచ్చాయండి. బహుతీపి లాంటివి, శ్రీరామనామాలు శతకోటి, బహుతీపి అలాంటి దుష్ట సమాసాలు ఉన్నాయి. అలాగే అవధాని గారు కూడా తెలియకుండా పెట్టుకున్నారేమో తనకు తానుగా వాచస్పతి అని అనుకుంటున్నారు. అది వివరించారో నేను లేదు అప్పుడు, అందుకని నాకు వివరించారో తెలియదు. ఈ రకమైన ఆలోచన వస్తే మీకు త్వరలో రక్త కన్నీరు వస్తుంది. రక్త కన్నీరు కూడా దుష్ట సమాసం. ధన్యవాదాలండి, బాగుంది. ఒకసారి తిరుపతి వెంకట గౌరని అడిగారు, ఇది బహుతీపిగా ఉంది. మీకు తిరుపతి వెంకట గౌరని అడిగారు ఒకసారి మీ బిరుదులన్నీ ఎట్లాంటివి చెప్పండి, ఎప్పుడు ఇచ్చారంటే ఒకళ్ళు ఇస్తే తీసుకునే కర్మ మాకేం పట్టలేదు, మాకు ఆత్మగౌరవం ఉంది, మంచి రోజు చూసి మేమే పెట్టుకున్నాము. కవితా ప్రసాద్ గారు మాత్రం తిరుపతి వెంకట గౌరవం గొప్పవాడని చెప్పండి. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంచాలని. అలాగే మీరు తప్పుట వేదిక అగ్నికి నొప్పనిదా కాదు సీత అగ్నికి ఒప్పనిదా. ఉప్పు అంటే ఆ ఉప్పు కాదు, ఒప్పుకుంటా. తప్పుటలేక అగ్నికి నొప్పనిదా, నొప్పని ఉప్పు కూడా అడిగానండి. ఉప్పు నిప్పు మెప్పు
అంటే ఆ పదాలకు అర్థం లేకుండా వాడమన్నారు. వారు ఏ పదానైనా ఏ అర్థంలోనే దాన్ని వాడవచ్చు. తప్పుటలేదిట అగ్నికి ఒప్పు. ఉగాదన్నాడు కాబట్టి ఒప్పని. ఒప్పని ఒప్పని అన్న ఒప్పని పని తప్పుటలేదట అగ్నికి నొప్పని పని కాదు సీత నోర్వగలేదా సీత నోర్వగలేదా. గీత పద్యం నిషేధ సరస్వతి దేవి శ్రీద నేను గీయని నెద భాషించు నవ్య వరకు చెప్పాను. నకారం రూ బీరు లోని ద్వితీయ అక్షరం రూ. రూపు దీర్ఘం రూ. రూలు రుణంలోని రూ. రూ రూ దీర్ఘం. రూపిలో రూ. ఈసారైనా అక్షరాలు వచ్చిన వాడు పెట్టుకోండి మనకి. నేను అంటున్నాను కాదండి, బీరు శబ్దాన్ని నేను రామాయణంలో కూడా ఒకటి చూశాను. పిబ బీరు రమస్వచ అని తాగి తందనాలు ఆడమ్మా అని చెప్పి సీతమ్మ వారు రావణుడు అడగడం కూడా అదే చూడాలి. ఆయన దీర్ఘం తీయలేదు. ఆయన సరైన స్థితిలో ఉండే మీరు అన్నారు. మీరేమో దీర్ఘం చెప్తుంటే హస్తంగానే మారిపోతున్నారు. అంటే వ్యాకరణ చదువుకున్నానండి. రస్వం లఘు నవ్య సంయోగి రూప అంటానేమోనని పకారాన్ని వారు నిషేధించారు. మైక్లో చెప్పండి. కవితా ప్రసాద్ గారు అవధానంలో ధారణ అంటే వీలుపోకుండా చెప్పడమే. ఢీ రూఢి రూఢి నకారం భాష క్రీడ నిన్ను గీయని వేద భాషించు నవ్య. రెండో పదం రూఢి నకారాన్ని నిషేధించారు. గో జీవో ప్రభుత్వం జీవో కాదండి. గో అందరూ గో అంటే మాత్రం కష్టం. ఇక్కడ విష్ణు సహస్రనామాలు అన్నాయండి. వేదాంత గో బ్రాహ్మణస్యాతని వేదాంత చదువుకున్నవాడి వెళ్ళగొట్టండి అని చెప్పి విష్ణుమూర్తి ఆయన భీష్ముడు చెప్పినట్టుగా నేను నాకు అనిపించింది. వేదాంత గో బ్రాహ్మణస్య. అవధాని గారు ఈ సభలో ఒక ముఖ్యమైన సూచన చేస్తున్నాను నేను. గవర్నమెంట్ కూడా ఖర్చు కలిసి వస్తుంది, మీకు అవార్డులు కూడా ఇస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఎయిడ్స్ నిరోధించాలని ప్రయత్నం చేస్తున్నది, వారిచ్చే టీచింగ్ కుటుంబ నియంత్రణ కోసం ప్రయత్నం చేస్తున్నది. ఈ రెండు ప్రోగ్రాంల కోసం వ్యవధానం ఏర్పాటు చేస్తే అందరికి విరక్తి వచ్చి దాని దూరికి పోకుండా ఉంటారని నా విశ్వాసం. ప్రభుత్వం కూడా ఎయిడ్స్ తోనే బాధపడుతుంది. అది ఫారిన్ నుంచి వస్తుందా, ఫారిన్ వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవాలని ఆలోచిస్తోంది. సువర్ణాంధ్ర కూడా బాగా పనిచేయాలంటే ఎయిడ్స్ గురించి కూడా ఆలోచించాలి మేము. అవి టీచింగ్ ఎయిడ్స్ అయితే బాగుంటుంది. కాదు, మీ దగ్గర ఉన్న ఎయిడ్స్ ఏమన్నా మర్చిపోండి. మనకి ఎయిడ్స్ ఉంది కానీ ప్రభుత్వానికి ఎయిడ్స్ కాదంటే ఎట్లా? తో లా కింద కావచ్చు. రూఢి గొంతు నో. మొదటి లైన్లో మొదటి నేను చేస్తున్నది అష్టావధానం 8 వేసేయండి. నేను విషాదం లేదు వేయమంటారు. రూఢి గొంతును తా లీ ఒక అక్షరం తర్వాత ఎటు వస్తుంది. నా పేరు పృచ్ఛక వర్గంలో ఉందని చెప్పారు కానీ నాకు ఏం అంశం ఇచ్చారో చెప్పకపోతే నేను దత్తపది పట్టుకొని వచ్చాను సార్. నీకు ఏమీ రాదు నాకు తెలుసు అనే పదాలతో మిమ్మల్ని పద్యం అడుగుదాం అనుకుంటున్నాను. అది దత్తపతి గారి సమస్యలాగా ఉంది. ముందు అయితే ఇస్తే కానీ మరి అలాగే ఉంటేనే కదా అర్థస్థానం నుంచి వచ్చినది. మీరు ఒకసారి ఇలాగే 2వ తేదీ ఫిబ్రవరి 2000 సంవత్సరంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం, నాకు కొంచెం జ్ఞాపకం తక్కువలేండి, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మీరు విశతావధానం చేస్తున్నప్పుడు ఈ రాళ్లబడ్డ ఏమిటి సార్, ఏమన్నా రాళ్ళు ఎట్టుకుని వచ్చారా, హెల్మెట్ పెట్టుకు రావాలంటే మీరు ఏదో వేరే అన్నారు. మీ శ్రీమతి గారు లేనప్పుడు చూసి నాది జవరాళ్ల బండి అన్నట్టు గుర్తు. ఇప్పుడు ఏం లేదు లేదు, మా శ్రీమతి ఇప్పుడు కూడా ఉంది. ప్రియురాళ్ల బండి అని చెప్తాను. ఆ ప్రియురాళ్ళు కాదు, సరస కవితా ప్రియురాళ్ల బండి. ఏమన్నాడు అక్కడ చెప్పుకోకపోతే ఇంట్లో పోతే కష్టం అవుతుంది. వాటన్నిటిని ఫేస్ చేయాల్సి వస్తుంది రాళ్ళకి.
రాళ్లబండి అంటే మాటలు అనుకుంటున్నారా? రాళ్లబండిని ఎలా తయారు చేసుకున్నానంటే అమ్మవారి దయచేత వృత్తములవుతూ చక్రములు వేగము సాగా. వృత్తములు అంటే పద్య వృత్తాలు, గణిత శాస్త్రంలో సర్కిల్. నా బండికి వృత్తములు చక్రములు, వృత్తములవుతూ చక్రములు వేగము సాగా. పద అశ్వ సంహతులు చిత్తములోని భావములు శీఘ్రముగా గమింప. కొంగ్రొత్తి శీఘ్రముగా గమింప. కొంగ్రొత్త విశేషములు చిత్తము వృత్తములవుచు. ఆశువుగా చెప్పడానికి ఒక కొత్త పద్యానికి ప్రయత్నం చేస్తున్నాం, గమనించండి. రాళ్ళబండి నేను రెచ్చగొడితే ఆ పద్యాలు వస్తాయి, అందుకనే రెచ్చగొడుతుంటారు. వృత్తములవుచు పద్యములు వేగము సాగ. పదశ్వ సంహతులు చిత్తములోని భావములు శీఘ్రముగా గమింప. కుంగ్రొత్త విశేషముల్ జనులలో ప్రకటింపగా. కొంగ్రొత్త విశేషముల్ జనులలో ప్రకటింపగా. పద్య కేతనం బెత్తుచు రాళ్లబండి పరువత్తులు వృత్తములవుతు చక్రములు వేగము సాగ. పదస్వ సంహతులు చిత్తములోని భావములు శీఘ్రముగా గమయింప. చిత్తములోని భావములు శీఘ్రముగా గమయింప. కొంగ్రొత్త విశేషములు జనులలో ప్రకటింపగా. పద్యకేతనం వెత్తుచు రాళ్లబండి పరువెత్తును తా రతనాల బండి. దానిని చూచి మేమందరం ఇంకా ముందుగా బరువెత్తుతాం. ఎందుకంటే మీరు రాళ్లబండి వేస్తున్నప్పుడు గుండ్రాళ్ళు విసురాళ్ళు ముందు అనుకుందాం. సర్లేండి, వీటి వెనకాల పరిగెత్తాం. ఏమో కానీ ఆర్టిస్ట్ వాళ్ళు లైట్ లో ఆర్పి సెల్ఫ్ కొట్టవాలని అన్నారు. అంటరానితరం నేరం కూడా, అయ్యా బస్సు రష్ ఉంటుంది, అంటరానితరం నేరం అని కూడా అన్నారు. అని ఎక్కడన్నా కూర్చున్నారు, కొడతారు. ముందు 3 సీట్లు వదిలేయండి. కొడితే మొదటి సీట్ మనదే, వికలాంగులది. రాళ్లబండి అవధాని అయితే ఆర్టిస్ట్ కాదుగా. మనకు రతనాలు దొరుకుతున్నాయి. ఇంత అదృష్టం. మీరు నా శక్తిని ఎలా పరీక్ష చేస్తున్నారో చెప్పండి. ఒక్కొక్క అక్షరం అక్కడ చెప్తున్నప్పుడు నిషేధాక్షరం వేసేటప్పుడు అప్రస్తుత సంఘం చేయకూడదు అని చెప్పేసి గాడేపల్లి శాస్త్రి గారు ఒకసారి అన్నారు. ఆయన వెళ్ళలేదనుకోండి, వాళ్ళ ఊరు ఆయన ఎన్నకొండ పాలైంది. అంటే వారి అవధాన సభలో వారు లేరు కాబట్టి వారికి జ్ఞాపకం లేవు. మా ఊరు ఆయన పర్వాలేదు. అందుకని ఆయన పేరు చెప్తున్నా కాస్త తాగుతాడు అని చెప్పేసి మళ్ళీ నిషేధాక్షరంలో ఏ అక్షరం దగ్గర ఉన్నామంటే తల్లి అని చెప్పండి. రూఢి గొంతును తల్లి బకారం నిషేధించారు. ఎదిస్తాను నిషేధించడానికి లేదు. రూ ఢకారం. ఇందాక రూఢ అన్నాను కదా, అక్కడ పకారం పెడితే ఢకారం అన్నారు కదా, ఢకారం తీసేసి పకారం సంరూప. ఢకారాన్ని నిషేధించారు. రూఢి గొలుతును తల్లి సంరూప నిషేధించింది. నేను వేశాను. ఆ నిషేధాక్షరంలో మేము ఏం చేస్తున్నాం అంటే ముందు వేసుకుంటూ పోతాం, తర్వాత మేము ఏకాక్షరం వేసుకుంటాం. అర్థాలు ఆయన సంరూప ఏమిటండి అన్నారు. అదే మీరు తెలుసుకోవాలి. మేము వేస్తూ పోతూ ఉంటాం. సంరూపమై ఉంటుంది. దకారాన్ని నిషేధించారు. సమ్మని ఆంగ్లంలో తీసుకుంటారు, తర్వాత సంరూప కొద్దిగా అందగత్తే. వాళ్ళు ఎలాగైనా నిరంకుశ. నిషేధించారు. గోకారం అండి. ఓకారం పెట్టడానికి యకారము ఓను తెలుగులో లేవు అని చెబుతూ ఉంటారు. సంస్కృతంలో ఉన్నాయండి. మూడవ వరుసలో అడ్డు వరుసలో 4వ నిలువ శంకరనారాయణ గారితో కలుపుకొని పృచ్ఛకుల సంఖ్య 9. మిగతా అవధానాలకు
కవితా ప్రసాద్ గారి అవధానానికి తేడా ఏమిటంటే, కవితా ప్రసాద్ గారికి అప్పుడప్పుడు వరుసలు గుర్తు చేయాల్సి వస్తుంది.